క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక ఎన్టీఆర్. దరిత్రి ఉన్నంతకాలం తారక రాముడి చరిత్ర. సినీ రాజకీయాల్లో ఆయన రికార్డుల రారాజు. అదే ఒరవడిని కొనసాగిస్తూ అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ ను నడిపిస్తున్న సీఎం చంద్రబాబు. టీడీపీతోనే సంక్షేమ రాజ్యం ఆవిష్కృతం. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకల్లో ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే షాజహాన్. మదనపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి సాక్షిగా విడిపోయిన తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు. ఎమ్మెల్యే షాజహాన్, తెలుగు యువత, శ్రీరామ్ చిన్నబాబులు వేర్వేరుగా ఎన్టీఆర్ కు నివాళి. పాత క్యాడర్ కు అధికారులు సహకరించాలని శ్రీరామ్ చిన్నబాబు రాజకీయ వ్యాఖ్యల కలకలం. అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు, మైనార్టీ నేత పఠాన్ తాజ్ ఖాన్లు. బాహాటంగా కలిసి నడిచిన జనసేన రామ్ దాస్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి తనయుడు యశస్వి. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ పిలుపు. పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత అన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కరోనా సమయంలో శుభ్రత ఎంత ముఖ్యమో తెలిసి వచ్చిందన్న చైర్పర్సన్ మనూజారెడ్డి. ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047లో తాము సైతం అంటూ విజయవంతం చేయాలన్న కమిషనర్ ప్రమీల. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగోడి ఆత్మాభిమాన ప్రతీక ఎన్టీఆర్. టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి మదనపల్లె, తంబలపల్లె నియోజకవర్గాలలో ఘనంగా నిర్వహించారు. తెలుగు రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలపైన ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తంబలపల్లె ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, సమన్వయకర్త సీట్స్ మల్లికార్జున నాయుడులు కొనియాడారు. తెలుగు జాతి ఉన్నంత వరకు చెరగని చరిత్ర ఎన్టీఆర్ది అని కీర్తించారు. నేడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు. మదనపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేతృత్వంలో పలువురు నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. అదేవిధంగా తంబలపల్లె నియోజకవర్గంలోని 6 మండలాల కూడళ్లలో పార్టీ నాయకులతో కలిసి జయచంద్రారెడ్డి, మల్లికార్జున నాయుడులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా, దాసరిపల్లి జయచంద్రారెడ్డి, సీడ్స్ మల్లికార్జున నాయుడులు వేర్వేరుగా మాట్లాడుతూ నందమూరి తారక రామారావు సినిమాల్లో ఎవరికీ సాధ్యం కాని రికార్డులను నెలకొల్పారు. అదే సమయంలో రాజకీయాల్లో అతి తక్కువ సమయంలో పెను సంచలనమే సృష్టించారు. 13 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 1983, 1984, 1985 వరుసగా 3 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ రావటంతో రాజకీయాల్లో సినీ నటులకు విలువ పెరిగింది. ఆయన కంటే ముందు కొంతమంది నటులు పొలిటికల్ గా రాణించారు. ప్రాంతీయ పార్టీలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేతగా చైతన్య రథంపై ఆయన చేసిన యాత్ర సంచలనం సృష్టించింది. అద్వానీ, మిగతా నాయకులకు, రథయాత్రలకు ఎన్టీఆర్ యాత్ర ప్రేరణగా నిలిచిందని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎన్టీఆర్ చరిత్ర అజరామరంగా నిలుస్తుందని వారు కీర్తించారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదన్ల విద్యాసాగర్, రామిశెట్టి నీలకంఠ, నవీన్ చౌదరి, మోడెం సిద్దప్ప, రాధాకృష్ణ, కమలామణి కృష్ణ, నాగరాజు, నాదల్ల శివన్న, బొమ్మిశెట్టి పురుషోత్తం, బీదం గురునాథ్ యాదవ్, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, మాకినేని చంద్రశేఖర్, చెల్లా నరసింహులు, పెంచుపాడు స్వామి, జేసీబీ మధుసూదన్ రెడ్డి, జేసీబీ వేణు, బాబా, దుబ్బిగాల్ల భాస్కర్, చుక్క విజయ్ కుమార్, రెడ్డి రాయల్స్, పూల మురళి, మంజునాథ్, పులి మహాలక్ష్మి, రాధా, జయచంద్ర, జీవి నాయుడు, రైస్ మిల్ శశి, నౌషద్ బాషా, కంచర్ల మల్లికార్జున నాయుడు, విజయమ్మ, జేసీబీ ఈశ్వర్ నాయుడు, మేడిపల్లి శంకర్ నాయుడు, నాగమణి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భమున మనమందరం ఇక్కడ కలవడం, ఆయనకు గుర్తు చేసుకోవడం, ఆయన ఈ రాష్ట్రం కోసం చేసిన సేవలు గుర్తించడం, ఆయన విధేయత, ఆయన మాట తీరు మన తెలుగుదేశం పార్టీ నాయకులకందరికీ ఆదర్శాలు.
ఆయన ఒక డిసిప్లిన్ కలిగిన మనిషి, బాధ్యతతో కూడిన మనిషి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం, ఓసీల కోసం ప్రత్యేక ప్రణాళిక తీసుకొని వచ్చి ₹2 కిలో బియ్యం ఒక మొట్టమొదటి ప్రజల కోసం ఒక మంచి పరిపాలన ఇచ్చిన చరిత్ర స్వర్గశ్రీ ఎన్టీ రామారావు. ఈరోజు రైతుల కోసం ₹50కే కరెంట్ ఇచ్చి రైతులకు ఆదుకున్న మనిషి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఇదే కాకుండా జనతా ఉత్సవాలు, వస్త్రాలు ఇస్తూ ప్రజలకు ఆదుకుంటూ ప్రజా సమస్యల పట్ల పూర్తిగా 9 నెలల్లోనే పార్టీ పెట్టి పార్టీ కోసం పనిచేసి పార్టీ రూలింగ్లో తెచ్చిన చరిత్ర స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారు. ఆయనకు మనం గుర్తు చేసుకొని ఇంకా ప్రజలకు దగ్గర మంచి పరిపాలన కోసం నట జీవితంలో ఎలా ఉన్నారో ఆయన స్వచ్ఛ జీవితంలో కూడా ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారిది 29వ వర్ధంతి. ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గము, మదనపల్లి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఆయనకు పూజా కార్యక్రమాలు చేసి స్థానిక మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో పట్టణము, మండలాలతో సహా అందరూ ఇక్కడ చేరుకొని అందరూ నాయకులు, బీసీ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అందరూ కూడా, ఓసీ అందరూ కూడా ఇక్కడ కలిసి ఈరోజు 29వ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆ రోజుట్లో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ రోజు 32 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన దించి 9 మాసాల్లో అధికారంకి వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. సినీ రంగంలో పేద ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా జీవితం అంతా సేవ చేయాలని వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. కాబట్టి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్లో మన నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మీకు అందరికీ తెలుసు, మన నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీని అధిష్టానంలో కాంగ్రెస్ కంచుకోటైన కాంగ్రెస్ ను బద్దలు కొట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఆ రోజుల్లోనే చేరినాం. ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలందరూ కూడా చాలా రాజకీయంగా లేరని చెప్పే ఉద్దేశంతో మా లాంటి బీసీ నాయకులందరినీ కూడా, ఎస్సీ ఎస్టీని అందరినీ కూడా రిజర్వేషన్ కల్పిస్తూ జెడ్పీటీసీ కానీ, జెడ్పీ చైర్మన్ కానీ, మున్సిపల్ చైర్మన్ ఇలాంటివన్నీ ఇచ్చిన దానికి ఆయన మా లాంటి వాళ్ళు ఈరోజు రాజకీయంగా ఉన్నామంటే ఆయన పెట్టిన భిక్షే. రామారావు గారి వర్ధంతి జరుపుకుంటున్నాము. అది కూడా మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. చాలా సంతోషము. ఇంకా రాబోయే కాలంలో కూడా మనం షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద పనిచేస్తూ మదనపల్లి అభివృద్ధికి పాటుపడవలసిందిగా కోరుతున్నాను. రామారావు గారు ఒక వ్యక్తి కాదు, మహోన్నత శక్తి అనేది అందరికీ తెలిసిన విషయమే. కొందరి కబంధ హస్తాల్లోనే రాజకీయాల నుండి పేద ప్రజలను అందరినీ అణగదొక్కుతా ఉన్నారనే ఉద్దేశంగా మొక్కటం లేని మహారాజుగా సినీ పరిశ్రమలో వెలుగొంటూ కూడా ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు ఏదో విధంగా మీరు ఆదుకోవాలనే ఉద్దేశంగా సినీ రంగాన్ని వదిలి రాజకీయ రంగంలో ప్రవేశించి మీ అందరి భాగస్వామ్యంలో రాజకీయం నడవాలి, పేద ప్రజలకు ముఖ్యంగా రాజకీయం ఏమంటే తెలియాలి అని అందరిలో చైతన్యం తెప్పించి మీ భాగస్వామ్యం ఏమి, ప్రజాస్వామ్యంలో నీ విలువేమని తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు. ఇలాంటి వ్యక్తి మళ్ళీ పుడతారా అని చెప్పని మనం అందరూ కూడా పుట్టాలని చెప్పి కోరుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతికి గుర్తింపు ఇచ్చిన మహామనిషి ఎన్టీ రామారావు గారు. వారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగు ప్రజలు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ప్రతి తెలుగుదేశం కార్యకర్త గుండెల్లో చిరకాలం నిలుస్తాయని, అందుకు తార్కాణమే ఈరోజు 1 కోటి మంది సభ్యత్వాలను చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులదని మాత్రం ఈ సందర్భంగా చెప్తాం. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క గుండెల్లోనూ నిలిచిపోయినాడు. ఆయన ఆశయాలు పుణికిపుచ్చుకొని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2047 విజన్ కూడా మనకి ఇచ్చి రాబోయే తరాలను కూడా మనకు అందించేదానికి మన పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అది కాక తెలుగు వారి ఆత్మగౌరవం నినాదం ఒక్కటే, మన జాతికి ఎక్కడున్నా వెలుగొందాలని కోరుకుంటూ ఆయన
గూడు గుడ్డ నీడ అనే ఒక మూడుతో మన ప్రయాణం ప్రారంభించి ఈరోజు విజన్ 2047కు పోయినంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం. ప్రతి ఒక్క కార్యకర్త దేశం కోసం, ప్రతి మైనారిటీ, ఎస్సీ ఎస్టీల కోసం మనమందరము ఆయన ఏ ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టారో అదే ఉద్దేశంతో మనమందరము కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడాలని ఆకాంక్షిస్తూ ఆయన్ని స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఎన్టీఆర్ అనే పేరే ఒక సంచలనం. తెలుగు రాష్ట్రాల్లో అటు చిత్రసీమలో ఇటు రాజకీయ రంగంలో మహోజ్వల చరిత్ర లిఖించిన రారాజు, దరిద్ర ఎరుగని రికార్డులు సృష్టించిన మహానేత, 80% ఉన్న బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన గొప్ప పరిపాలనా దక్షుడు, కూడు గూడు గుడ్డ అన్న నినాదంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన దార్శనికుడు, సంక్షేమ పథకాలతో నిరుపేదల మోములో చిరునవ్వులు పూయించిన సంఘ సంస్కర్త నందమూరి తారక రామారావు అంటూ పలువురు టీడీపీ నేతలు ఘన నివాళి అర్పించారు. జోహార్ ఎన్టీఆర్, అమర్ రహే నందమూరి అంటూ నినదించారు. మదనపల్లిలో ఎన్టీఆర్ 29 వర్ధంతి వేడుక మరోమారు టీడీపీలోని గ్రూపు రాజకీయాలకు వేదికైంది. గత కొంతకాలంగా ఉప్పు నిప్పులా ఉన్న మదనపల్లి టీడీపీ అగ్ర నాయకులు ఎన్టీఆర్ వర్ధంతి సాక్షిగా మరోమారు వేర్వేరుగా నివాళులు అర్పించిన తామంతా ఒకటి కాదని నిరూపించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చిన్నబాబు చేసిన వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి. అసలైన తెలుగుదేశం కార్యకర్తలకు అధికారులు పనిచేసి పంపాలని హెచ్చరించారు. అలా చేయని పక్షంలో తాము సీరియస్ గా తీసుకుంటామని తేల్చి చెప్పారు. పాత టీడీపీ నాయకులను గుర్తించి తీరాలని వర్ధంతి సందర్భంగా ఆయన డిమాండ్ చేసినట్లు అయింది. స్థానిక ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ నాయకులు నివాళి అర్పించిన అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, బీసీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు, జనసేన రాయలసీమ కోఆర్డినేటర్ రామ్ దాస్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి తనయుడు యశస్వి, శ్రీకృష్ణ గ్రూప్స్ అధినేత శశిధర్, మైనార్టీ నేతలు మహబూబ్ ఖాన్, తాజ్ ఖాన్, సీనియర్ నాయకులు మేకల రెడ్డి శేఖర్, దేవరింటి శ్రీనివాసులు, కొయ్యలమండి రాజారెడ్డి తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి నిలువెత్తు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీరామ్ చిన్నబాబు, దొరస్వామి, రామ్దాస్ చౌదరి, యశస్వి, తాజ్ ఖాన్లు మాట్లాడుతూ పార్టీ పెట్టిన 9 నెలల్లోపే ముఖ్యమంత్రి అయిన ఘనత ఎన్టీఆర్ది అని ఘనంగా చాటి చెప్పారన్నారు. ఎన్టీఆర్ ను మించిన నాయకుడు, నటుడు మరొకరు లేరు, రాలేరని కుండబద్దలు కొట్టారు. బడుగు బలహీన వర్గాలను చట్ట సభలకు పంపిన నాయకుడు ఎన్టీఆర్. 2 రూపాయలకే కిలో బియ్యం తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు నాంది పలికారని కొనియాడారు. ఎన్టీఆర్ మరణం తర్వాత కష్టకాలంలో చంద్రబాబు ఆ బాధ్యతలు తన మీద వేసుకున్నారని తెలిపారు. ఆ రోజు నుంచి నేటి వరకు పార్టీని ఎన్నో మెట్లు ఎక్కించారని, అందులో భాగంగా 1 కోటి సభ్యత్వాలు దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేవని అభిమానుల చప్పట్ల మధ్య ప్రకటించారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో సభ్యత్వాల నమోదులో రికార్డు సృష్టించామని సంతోషం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లను చిన్న చూపుతో చూడకండి, ఏదో ఒక రోజు వారు ప్రపంచాన్నే మార్చేయగలరు అన్న ఆంగ్ల రచయిత బెనార్డ్ షా మాటలను మహనీయుడు ఎన్టీఆర్ నిజం చేశారన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రసంగాల్లో తొలి పలుకు అభిమానులు స్మరించుకుంటున్నారు. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభివందనం, తెలుగు మమతకు అభినందనం, తెలుగు జాతికి శుభాభి వందనం అనే మాటలు తెలుగోడి సత్తాను జగమంతా చాటిందని గుర్తు చేసుకుంటున్నారు. సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ పరిపాలనలో సమూల మార్పులకు ఆద్యుడు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు నేతలను, తెలుగు వారిని చులకనగా చూస్తున్నారనే కారణంతో తెలుగోడి ఆత్మాభిమానం చాటాలనే లక్ష్యం పెట్టుకున్నారు. దానిలో భాగంగానే 1983లో తెలుగు నేలపై మొట్టమొదటి కాంగ్రెసేతర సీఎంగా ఎన్నికై ఉమ్మడి ఏపీలో నవ శకానికి నాంది పలికారని కీర్తించారు. ఎన్టీఆర్ మరహే, జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ మరహే, ఎన్టీఆర్ మరహే, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నాయకత్వం వర్ధిల్లాలి, లోకం నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, లోకం నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్టీఆర్ మరహే, ఎన్టీఆర్ మరహే, ఎన్టీఆర్ మరహే, ఎన్టీఆర్ మరహే, ఎన్టీఆర్ మరహే. నిర్మల
29వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు అనతి కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 నెలలకి ఏకైక ముఖ్యమంత్రిగా తెలుగువాడి ఔన్నత్యాన్ని చాటినటువంటి వ్యక్తి మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఆ రోజు ఏదైతే బీసీ రిజర్వేషన్లు తెచ్చాడో ఈరోజు మేము బీసీలంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఒక నాయకులుగా కానీ, అదేవిధంగా జెడ్పీటీలు కానీ, ఎంపీపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అవుతున్నారంటే ఒక్క నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోనే పనిచేస్తూ అదే దృఢ సంకల్పంతో మా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు. ఎందుకంటే దేశ చరిత్రలో కోటి సభ్యత్వాలు పైన పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీనే. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న చూసాం, బీజేపీ ప్రభుత్వం కేంద్రం మన విశాఖ ఉక్కుకు 11,000 కోట్లు ఇచ్చింది. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి అభివృద్ధి. ఏకైక నాయకుడు ఈ రాష్ట్రం బాగుండాలన్న 20 ఏళ్ళు ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ వస్తేనే ఈ రాష్ట్రం మనుగడకు సాధ్యం. మేము ముఖ్యంగా ఈ మదనపల్లి నియోజకవర్గంలో కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం అధికారులకు, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అదేవిధంగా వాళ్ళ మాటలు కానీ మీరు కానీ అధికారులు పనిచేస్తే మీరు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్లు అయిపోవాల్సిందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కష్టపడి సైనికులు 60,000 మంది కార్యకర్తలు ఉన్నారు. మీరు ఎవరు మాటలు కానీ మీరు కానీ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఉపేక్షించాం. పాత తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడ ఎవరు వచ్చినా కూడా మీరు పని చేయాల్సిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మదనపల్లి ఎన్టీఆర్ సర్కిల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు, బీజేపీ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఎన్టీ రామారావు గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. అలాగే మొన్న 2024 ఎన్నికల్లో ఎట్లయితే కూటమి ప్రభుత్వం సునామీ సృష్టించిందో ఇక రాబోయే కాలమంతా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు పరిగణిస్తుంది. దానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జోడి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. దానికి సంకేతంగానే ఇప్పుడు లక్షల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ఒక్కొక్క పోలవరం కానీ అమరావతి కానీ మరుగులు తీస్తూ ఉంది. ఖచ్చితంగా 2029వ సంవత్సరంలో కూడా కూటమి ప్రభుత్వంగా ఏర్పడిపోయి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసినట్టు తెలియజేసుకుంటూ మరొకసారి జనసేన పార్టీ తరఫున మేము నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి ఈరోజు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు 1980 మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టి ఢిల్లీ స్థాయిలో మన ఆత్మగౌరవం చూపించి ఒక సునామీ సృష్టించి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఎందుకంటే పేద బలహీన వర్గాల కోసము వాళ్ళకి ఎక్కడ అన్ని అవకాశాలు రాలేదని చెప్పేసి అదే నినాదంతో పార్టీ పెట్టి వాళ్ళని అన్ని అభివృద్ధి పెట్టారు. కూడు గుడ్డ అవన్నీ ఫస్ట్ తెచ్చిండేది ఎన్టీ రామారావు గారే. కేజీ బియ్యము రూపాయికి అన్ని తెచ్చి పేదలు ఎప్పుడు ఆకలితో పడుకోకూడదని చెప్పేసి చాలా డెవలప్మెంట్ అన్ని తెచ్చారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న వాట్సాప్ గవర్నెన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే జనాలకి ఎక్కడ ఏ ఆఫీసెస్లో అయినా ఎక్కడైనా వాళ్ళకి టైంకి అన్ని గవర్నమెంట్ తరఫున అందించాలని చెప్పేసి వాట్సాప్ గవర్నెన్స్ పెట్టి ఈరోజు అమరావతి అన్ని డెవలప్మెంట్స్ ఏవేవి కావాలో అందరికీ ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు సంయుక్తంగా అన్నగారికి నివాళులు అర్పించి పార్టీ పెట్టిన అనతి కాలంలోనే ప్రపంచంలో ఎక్కడా లేనంత మెజార్టీతో అధికారం చేజించుకున్న ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. అదేవిధంగా ముస్లిం మైనార్టీల కోసం ఆ రోజు పార్టీ పెట్టిన 7 నెలల అధికారంలో వచ్చిన తర్వాత మైనార్టీ కమిషన్ను అదేవిధంగా ముస్లిం మైనార్టీ కోసం అనేక పథకాలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. అదే వరువుడిని ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు లోకేష్ బాబు గారు కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని మదనపల్లి నియోజకవర్గంలో కూడా పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు నాయకులకి అధికారులు గుర్తించి వాళ్ళు పనులు చేయాలని ఈ సందర్భంగా కూటమి తరపున నాయకులందరూ కూటమి ప్రభుత్వం తరఫున జరిగింది.
అన్నగారు ఆ రోజు పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టడం జరిగింది. అదే వదలతో ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదే పయనిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొత్త సైనికులు ఇంతమంది ఉన్నారంటే ఆ మహానుభావుడు ఆ రోజు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టాడు. ఎన్ని ఒడుగులు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బంది పెట్టినా మళ్ళా 2024లో అత్యధిక మెజార్టీ ఈసారి కూటమి ప్రభుత్వం చేజెక్కింది. కూటమి ప్రభుత్వం తరఫున వచ్చే కాలంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సంసారంలో ఉన్న నందమూరి తారక రామారావు పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేస్తున్నారని తెలియజేశాం. జై తెలుగుదేశం, జై దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మదనపల్లెలో నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే షాజహాన్, సబ్ కలెక్టర్ మేఘస్వరూపులు తెలిపారు. మహిళా గ్రూప్ సభ్యులు, అధికారులతో కలిసి వారు అవగాహన ర్యాలీ నిర్వహించి అనీ బీసెంట్ సర్కిల్లో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాం మదనపల్లెలో విజయవంతం చేద్దామని, అందుకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని, అప్పుడే మన ఇల్లు మన ఊరు పరిశుభ్రంగా మారుతాయని ఎమ్మెల్యే షాజహాన్ బాషా, సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్లు పిలుపునిచ్చారు. శనివారం మున్సిపల్ కార్యాలయం నుంచి కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, కమిషనర్ ప్రమీలలు ప్రజలను ప్రత్యేకంగా కోరారు. ఎమ్మెల్యే షాజహాన్, సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్లు మాట్లాడుతూ అభివృద్ధిలో ముందుకెళ్లాలంటే పరిశుభ్రత ముఖ్యమని గుర్తు చేశారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఏపీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. కరోనా వంటి పరిస్థితుల్లో శుభ్రత ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటిస్తే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం నెరవేరుతుందని వారు పేర్కొన్నారు. దాన్ని ఏ విధంగానూ ట్రీట్మెంట్ చేయలేక మనం కంపోజ్ చేయడంలో దాన్ని కంప్లీట్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకి మరి మున్సిపాలిటీకి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కమర్షియల్ చైర్పర్సన్కి, కమిషనర్ గారికి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పార్టీ లీడర్స్కి, ఇక్కడ వచ్చేస్తున్న ప్రజలకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఒక ఆదేశాల మేరకు, ఒక విజన్ మేరకు స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రామ్ ఎవ్రీ 3rd Saturday ఎవ్రీ మంత్ చేయాలి అన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మన మదనపల్లి నియోజకవర్గంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అండ్ అలానే మాస్ క్లీనింగ్ యాక్టివిటీస్, అలానే ఎక్కడైతే లిటర్ అంతా ఉందో అవన్నీ కూడా ఈరోజు క్లీన్ చేయాలి అన్న ఒక సంకల్పంతో ఈరోజు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ప్రెజెన్స్లో కూడా ఈ ర్యాలీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ క్లీన్లీనెస్ పైన అవగాహన తీసుకురావాలి అని. క్లీన్లీనెస్ అది ఓన్లీ మున్సిపల్ వాళ్ళలో లేకపోతే పంచాయతీ వాళ్ళలో ఒక రెస్పాన్సిబిలిటీ కాదు, మన ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. మన పరిధిలో మనం ఏదైనా వేస్ట్ పడేయకుండా, లిటర్ చేయకుండా, అండ్ అలానే మన ఇంట్లో వచ్చే డ్రై వేస్ట్ని, వెట్ వేస్ట్ని సెగ్రిగేట్ చేసుకోవడము, అలానే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏవైతే పాత మొబైల్స్, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయో వాటిని డంప్ చేయకుండా రీసైక్లింగ్కి పంపించుకోవడము, అండ్ అలానే మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడము. ఇవన్నీ చేస్తే మనకు లివబిలిటీ అన్నది పెరుగుతుంది. అందరూ కూడా క్లీన్ ఎన్వైరన్మెంట్లో ఉంటాము. అంటే మన స్టేట్ కూడా క్లీనెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అవ్వాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ గ్రేట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో నేను అందరి ప్రజల నుండి కోరుకుంటున్నది ఏంటంటే అందరూ కూడా దీన్ని ఒక సంకల్పంగా తీసుకొని రాబోయే నెక్స్ట్ 12 monthsలో ఎవ్రీ మంత్ ఎంతో కొంత ప్రోగ్రెస్ ఉండేలాగా మన మున్సిపాలిటీ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం కోసం ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర థీమ్తో మరి ఈ శానిటేషన్కి సంబంధించి అవగాహన కార్యక్రమాలు, అలాగే మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్స్ కండక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున
ఆనరబుల్ సీఎం గారు మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ ఈ క్లీన్లీనెస్ మీద ఒక అవగాహన కల్పించడము, అదేవిధంగా క్లీన్లీనెస్ డ్రైవ్స్ అనేవి మనం టేకప్ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు సబ్ కలెక్టర్ సార్, అలాగే చైర్పర్సన్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు శుభ్రంగా ఉంచుకోవాలని ఆలోచిస్తామే. అట్లనే ప్రతి ఒక్కరూ మన టౌన్ ని మన బాధ్యతగా మన ఇల్లుగా తీసుకొని ఎప్పుడైతే మనం క్లీన్ గా పెట్టుకోవాలని ఆలోచన మనలో వస్తుంది, ఆ రోజే టౌన్ క్లీన్ గా ఉంటుంది. ఆ రోజే మనం అందరము ఆరోగ్యంగా హెల్తీగా ఉండగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము కోరుకునేది ఏమంటే, ప్రజలు మున్సిపాలిటీలు ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్ ద్వారా కలెక్షన్ చేస్తున్నారు. దానికి ప్రజలందరూ సహకరించారు. ముఖ్యంగా గృహిణులు అవి వచ్చిన వేస్ట్ ని ఇందే కలెక్టర్ సార్ గారు చెప్పారు, సబ్ సార్ సెగ్రిగేషన్ చేసి వెట్ డ్రై వేస్ట్ ని ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో వాటిని మనం సెగ్రిగేషన్ లో మనం డంపింగ్ యార్డ్ లో క్లియర్ చేయడం వల్ల ఈ వేస్ట్ అనేది కూడా ఒక క్లారిటీగా మనం ఇబ్బంది లేకుండా ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి సహకరించిన వారైతారు. కాబట్టి ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, మన రాష్ట్రము మనము బాగుండాలంటే మనలో అవేర్నెస్ రావాలి. ముఖ్యంగా మనము ఎప్పుడైతే చెత్తని బయట వేయడము, ఎక్కడంటే విసిరి వేయడము ఎప్పుడైతే ఆపేస్తామో ఆ రోజు టౌన్ శుభ్రంగా ఉంటుంది. మనందరము ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండగలుగుతాము. దానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ పాలసీకి ధన్యవాదాలు చెప్పుకుంటూ దీనికి ప్రతి ఒక్కరికి సహకరించాల్సింది కోరుకుంటూ, క్లీన్ అండ్ గ్రీన్ అనేది కంట్రీ వైడ్ ప్రోగ్రామ్. ఇది మీకు తెలుసో లేదో, ఇంతకు ముందు మనము తడి చెత్త పొడి చెత్త పేరుతో మహిళా సంఘాలు ఏదైతే మెత్తాల్లో ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి 2 డస్ట్బిన్లు ఇచ్చేవాళ్ళం. మనం ఒక డస్ట్బిన్ లో వచ్చి తడి చెత్త వేయాలా, ఇంకొక డస్ట్బిన్ లో పొడి చెత్త వేయాలా. ఆ ఏదైతే ఎండ చెత్త ఆ 2 వేరే వేరేగా ఇస్తే మనం ఆ రోజు అక్కడ ఒక కంపోస్ట్ యార్డ్ నిర్మించాము రింగ్ రోడ్ లో. ఆ కంపోస్ట్ యార్డ్ లో దాదాపు పంటలు పెట్టాం. టమాటా కాయలు, వంకాయలు, ఇవన్నీ చాలా వెజిటబుల్స్ కూడా మనమంతా అక్కడ సాగు చేశాం. ఆ క్రమంగా ఈ రోజు మన పరిసర ప్రాంతాలు మనం క్లీన్ గా పెట్టుకునే బాధ్యత మన అందరి. ఈ రోజు ఎక్కడైనా ఏదైనా కానీ మన పరిసర ప్రాంతాలు మనం ఇళ్ళకు చుట్టుపక్కల ఉండేది మనం క్లీన్ గా పెట్టుకోకుండా పోతే మనకు అక్కడ ఉండే వ్యాధులు వ్యాపిస్తాయి, జ్వరాలు వస్తాయి, పిల్లలు అనారోగ్యం అవుతారు. ఎంత కారకులు మనం అవుతాం. దానికి ఫస్ట్ మన ఇంటి ఆవరణ మనం చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా పెట్టుకోవాలా. దానికి బాధ్యతగా చూసుకోవాలా. 2 డస్ట్బిన్లు పెట్టి తడి చెత్త ఒక దాంట్లో, పొడి చెత్త ఒక దాంట్లో వేసి దానికి అదే విధంగా ఏదైతే మున్సిపల్ వాళ్ళు తీసుకొని వెళ్ళడానికి వస్తారో తెల్లారు కూడా అదే విధంగా 2 సెపరేట్ గా ఇచ్చి అదే తీసుకొని పోయి కంపోస్ట్ ప్లాంట్ లో దానికి సెగ్రిగేట్ చేసి దానికి ఒక మంచి ఎరువుగా తయారు చేసే దినాలు మనం అంతా చూసాము. ఆ క్రమంగా మనం అందరూ మహిళా సంఘాలు ఎవరైతే ఈరోజు 24,000 మంది మీరు మహిళా సంఘాలు ఈరోజు మదనపల్లి మెట్మాలో ఉన్నారు. ఈరోజు చాలా మంది ఇక్కడికి రాలేదు. ఎవరైతే ఆర్పీలు ఉన్నారు, ఓటీలు ఉన్నారు, మీ సమైక్య మీటింగ్లు పెట్టి మీరు ప్రజలకంతా ఒక మంచి ఎడ్యుకేట్ ఇవ్వాలా, వాళ్ళకు చెప్పాలా. మనం మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలా, చాలా బాధ్యతగా ఉండాలా. మనము ఎప్పుడు మన ఇల్లు క్లీన్ పెడతామో. మదనపల్లె విద్య, వైద్య, ఆధ్యాత్మిక నిలయం సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన లభించింది. మదనపల్లె పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వైద్య శిబిరానికి హాజరైన ప్రజలు ఇక్కడ లభించిన సేవల పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మదనపల్లి పట్టణం సత్సంగ్ పాఠశాల వద్ద గల స్వాస్థ్య హాస్పిటల్లో గుండె వైద్య శిబిరానికి చాలా మంది వచ్చి చూపించుకోవటం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. ప్రతి నెల 3వ శనివారం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుందని తెలియజేశారు. అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. శనివారం ఉదయం 9 గంటల నుండి మదనపల్లి పట్టణ వాసులు, గ్రామీణ రైతులు ఈ కార్యక్రమానికి విచ్చేసి సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైదేహి హాస్పిటల్స్ బెంగుళూరు సిబ్బంది మరియు స్వాస్థ్య హాస్పిటల్ సిబ్బంది వారు పాల్గొన్నారు. ఈ ఉచిత వైద్య సేవల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
at Swasthya Hospital. Behalf of Vaidehi and Swasthya Hospital, we are conducting a camp in a Nakaldini Tanda, Madanpalli. I asking all Madanpalli people kindly utilize this facility at Swasthya Hospital. We are doing the screening of all cardiac disease like hypertension and cardiovascular disease like IHD, ischemic heart disease, all those. Kindly utilize this facility at Swasthya Hospital. This camp will be conducted every third Saturday of every month. All review cases, old follow-up cases, they can come and utilize this facility every month at Swasthya Hospital. జనవరి 18 శనివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా టీవీల్లోనూ పత్రికల్లోనూ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ప్రకటనలు ఇస్తున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. సాక్షిలోని ఫుల్ పేజ్ ప్రకటనలో లోకేష్ కనిపించారు. దీంతో సాక్షి కవర్ పేజ్ పసుపుమయం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవును, ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు మీడియా రాజకీయ పార్టీల వారీగా విడిపోయిందనే కమెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఉన్న ప్రధాన పత్రికలు ఎప్పుడో ఆ దిశగా తమ వైఖరిని మార్చేసుకున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా మిగిలిన పత్రికలు ఒకవైపు ఉంటే సాక్షి పత్రిక వైసీపీ పక్షాన ఉంటుందనే చర్చ జనాల్లో ఉంది. ఈ సమయంలో సాక్షి పత్రికలో ఫుల్ పేజీ ప్రకటన పసుపుమయం అవ్వడం ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా సాక్షి పత్రికలోని మొదటి ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు వేమిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన భార్య ప్రశాంతి రెడ్డి. ఈ ప్రకటనలో పైన చిన్నగా నందమూరి బాలకృష్ణ, పల్లా శ్రీనివాసరావు ఫోటోలు ఉండగా మధ్యలో పెద్దగా స్వర్గీయ ఎన్టీఆర్, నారా లోకేష్, చంద్రబాబు ఫోటోలు ఉన్నాయి. ఈ సందర్భంగా కోటి సభ్యత్వాలతో ఘన నివాళి అర్పిస్తున్నట్లు ఈ ప్రకటన ఇచ్చారు. లోకేష్ నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారికి కోటి సభ్యత్వాలతో ఘన నివాళి అని రాయగా ఆ ప్రకటనలో కింద భాగంలో సభ్యత్వ నమోదులో టీడీపీ సాధించిన రికార్డులను వెల్లడించారు. ఇందులో భాగంగా 11 నియోజకవర్గాల్లో 1,00,000 దాటి 105 నియోజకవర్గాలలో 50,000 దాటి సభ్యత్వాలు నమోదైనట్లు తెలిపారు. ఏది ఏమైనా ఈ రోజు ఉదయం సాక్షి దినపత్రిక చూసిన వాళ్లకు ఫస్ట్ పేజీలో ఫుల్ పేజీ ప్రకటన లోకేష్ పేరున ఎన్టీఆర్ కి నివాళి అర్పిస్తున్నట్లు ఉండటం మాత్రం వైరల్ గా మారింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక ఎన్టీఆర్. దరిత్రి ఉన్నంతకాలం తారక రాముడి చరిత్ర. సినీ రాజకీయాల్లో ఆయన రికార్డుల రారాజు. అదే ఒరవడిని కొనసాగిస్తూ అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ ను నడిపిస్తున్న సీఎం చంద్రబాబు. టీడీపీతోనే సంక్షేమ రాజ్యం ఆవిష్కృతం. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకల్లో ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే షాజహాన్. మదనపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి సాక్షిగా విడిపోయిన తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు. ఎమ్మెల్యే షాజహాన్, తెలుగు యువత, శ్రీరామ్ చిన్నబాబులు వేర్వేరుగా ఎన్టీఆర్ కు నివాళి. పాత క్యాడర్ కు అధికారులు సహకరించాలని శ్రీరామ్ చిన్నబాబు రాజకీయ వ్యాఖ్యల కలకలం. అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు, మైనార్టీ నేత పఠాన్ తాజ్ ఖాన్లు. బాహాటంగా కలిసి నడిచిన జనసేన రామ్ దాస్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి తనయుడు యశస్వి. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ పిలుపు. పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత అన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కరోనా సమయంలో శుభ్రత ఎంత ముఖ్యమో తెలిసి వచ్చిందన్న చైర్పర్సన్ మనూజారెడ్డి. ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047లో తాము సైతం అంటూ విజయవంతం చేయాలన్న కమిషనర్ ప్రమీల. క్షణక్షణ పోరాటం, కనకన ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.